Hello, welcome back to my YouTube channel Empress Sarah 3355. So, guys, ఈ వీడియో ఏంటి అంటే అక్టోబర్ 2024లో మీ లైఫ్ ఎలా ఉంటుంది, మీరు ఏమేమి మిరాకల్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అండ్ మీ లైఫ్లో టర్నింగ్ పాయింట్ ఉంటుందా, లేకపోతే అక్టోబర్ మంత్ అసలు ఏంటిది, మేజర్లీ మీరు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది మనం చూద్దాం. బట్ బిఫోర్ దాట్ ఈ వీడియో చాలా 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 ఇంపార్టెంట్. అన్ని వీడియోస్ లాగా కాదు, సమ్ ఆర్ ద అదర్ మెసేజ్ అనేది మేజర్లీ నాకు వైబ్రేషన్స్ ఆర్ ఇంట్యూషన్స్ చెప్తున్నాయి. అండ్ ఎట్ ద సేమ్ టైం ఎవరైతే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నారో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, అండ్ ప్లీజ్ డూ కమెంట్ యువర్ క్లైమ్ మెసేజ్. ఓకే, సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ యాజ్ యూజువల్ మీ అందరికీ తెలుసు పైల్ 1 అండ్ పైల్ 2, మీ డేట్ ఆఫ్ బర్త్స్ ఏ పైల్లో ఉన్నాయో అది మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఇన్ కేస్ మీ డేట్ ఆఫ్ బర్త్ ఇందులో ఉంటే పైల్ 1 సెలెక్ట్ చేసుకోండి, లేదా మీ డేట్ ఆఫ్ బర్త్ ఇందులో ఉంటే పైల్ 2 సెలెక్ట్ చేసుకోండి. అంటే ఒక పైల్ కంటే ఎక్కువ పైల్స్ కూడా చూడొచ్చు, ప్రాబ్లం ఏం లేదు ఎవరైతే కొత్త వాళ్ళు ఉన్నారో వాళ్ళకి. అండ్ మీరు కాకుండా మీ పార్ట్నర్స్ది కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ది కానీ చూడొచ్చు, ప్రాబ్లం లేదు. బట్ ప్లీజ్ డూ షేర్ ద వీడియో. తప్పకుండా నేను చెప్పిందే జరుగుతుంది అక్టోబర్ 2024లో, ఇన్ కేస్ మీ ఎనర్జీ అనేది అలైన్డ్ ఉంటే. సో ఫస్ట్లీ పైల్ నెంబర్ 1 చూద్దాము. 1 3 5 7 9 11 13 15 17 19 21 23 25 27 29 31. గైజ్ చాలామందికి తెలుసు ఇది జనరల్ రీడింగ్, ఏది రిజనేట్ అయితే అది మాత్రమే తీసుకోవాలి. అండ్ ఇన్ కేస్ రిజనేట్ అవ్వంది కొంచెం డిలే ఎనర్జీస్ ఉంటాయన్నమాట. అండ్ నెగిటివ్ ఎనర్జీస్, నెగిటివిటీని స్ప్రెడ్ చేయకండి. ఐ హోప్ యూ పీపుల్ విల్ నాట్ డూ, బట్ స్టిల్. అండ్ గైజ్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే స్పెల్ జార్స్ ఆర్ ఓపెన్, స్పెల్ క్యాండిల్ స్పెల్స్ ఆర్ ఓపెన్, అండ్ ఎట్ ద సేమ్ టైమ్ పర్సనల్ రీడింగ్స్ కూడా ఓపెన్లో ఉన్నాయి. బట్ కాల్స్ అనేవి నేను ఆన్ చేయట్లేదండి, బికాజ్ అందరూ కాల్స్ అంటే నాకు టైం ఉండాలి కదా, నాకు బ్రీత్ చేసుకోవడానికి కూడా టైం ఉండట్లేదు. సో యాజ్ ఆఫ్ నౌ అయితే నేను వాయిస్ రీడింగ్స్నే కంటిన్యూ చేస్తున్నా. వాయిస్ రీడింగ్స్ ఆర్ ఫార్ బెటర్ ఫర్ మీ. నాకు వాయిస్ రికార్డింగ్స్ చాలా బాగా అనిపిస్తున్నాయి. ఓకే, అండ్ ఎట్ ద సేమ్ టైమ్ ప్లీజ్ డూ మెడిటేట్ ఫర్ 2 minutes. మీకేం కావాలి, మీరు అక్టోబర్లో ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, లేదా అది అవుతుందా అవ్వదా, ప్లీజ్ డూ ఆస్క్ ఏంజల్స్. నన్ను కాదు మీరు బిలీవ్ చేయాల్సిందే, ఏంజల్స్ని బిలీవ్ చేస్తే మీకు డెఫినెట్లీ మంచి పాత్ అనేది కనిపిస్తుంది త్రూ మై వీడియోస్. ఓకే, ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ పింగ్ మీ పర్సనల్లీ నేనేమి హై ఛార్జ్ చేయను. బయట మార్కెట్ కంటే నేను మన తెలుగులో చాలా తక్కువగా ఛార్జ్ చేస్తున్నాను. ఓకే, చాలామంది బేరం ఆడుతున్నారు, బేరం ఆడొద్దండి, అసలు అది ఆ కాన్సెప్టే కాదు మనది. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ హీలింగ్స్ కూడా చేస్తానన్నమాట, క్యాండిల్ హీలింగ్స్ అట్లా. ఇఫ్ ఎనీ వన్ నీడ్స్ ప్లీజ్ డూ పింక్. అండ్ రీడింగ్ చూద్దాం. పైల్ నెంబర్ 1 3 5 7 9 11 13 15 17 19 21 22 23 and 25 27 29 and 31. మీకు అక్టోబర్ మంత్లో ఏమేమి చేంజెస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అసలు అక్టోబర్ మంత్ పర్సనల్లీ, ప్రొఫెషనల్లీ, ఫైనాన్సెస్గా, కెరియర్గా, హెల్త్ వైజ్గా అసలు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఏమైనా మేజర్ ప్రాబ్లమ్స్, యాక్సిడెంట్స్ ఇట్లా ఏమైనా ఉన్నాయా, అసలు వాట్ ఆర్ ఆల్ గైడెన్స్ ఏంటి, మీరు ఎలా బిహేవ్ చేయాలి, ఇవన్నీ ఈ వీడియోలో కవర్ చేస్తా. మ్యాక్సిమం ఎండ్ వరకు చూడండి. అండ్ ప్లీజ్ డూ క్లైమ్. మీరు పడుకునేటప్పుడు కూడా ప్రశాంతంగా చూసుకోవచ్చు, కానీ ఆగడబాగడగా చూసి సగం సగం ఫాలో అవ్వకండి. ఓకే, అండ్ రెమెడీస్ కూడా నేను ఈ వీడియోలో చెప్పడం అనేది స్టార్ట్ చేస్తున్నాను అనమాట. మేజర్లీ నేనైతే మేనిఫెస్టేషన్ టెక్నిక్సే ఫాలో అవుతానండి. ఓకే, సో నేను ఇప్పటి నుంచి రెమెడీస్ కూడా ఒక్కొక్క రెమెడీ లాగా ఐ జస్ట్ టెల్ యూ. అంటే కొందరికి ఒకటి వర్కౌట్ అవుతుంది, కొందరికి వర్కౌట్ అవ్వదు కదా. సో రీడింగ్ చూద్దాం. బ్లాసమింగ్ అబండెన్స్. మీకు అక్టోబర్లో మంచి అబండెన్స్ ఉంది మీ లైఫ్లో. అన్ఎక్స్పెక్టెడ్ టర్న్స్, అన్ఎక్స్పెక్టెడ్ ఫైనాన్షియల్ వెల్త్ ఉంది గైజ్. సో యూ కెన్ ఎక్స్పెక్ట్ దిస్. yin and yang energy ఉంది. లైక్ ఎస్
ఆన్ అండ్ ఆఫ్ ఎనర్జీ కనిపిస్తుంది. ఏంజల్స్ మీకు సపోర్ట్ చేస్తే ఏంజల్స్ బ్యాలెన్స్ ఉంది. అండ్ దిస్ ఇస్ అ పార్ట్ ఆఫ్ జర్నీ అనేది మీరు చూడాలి. అండ్ ద థింకింగ్ మ్యాన్. అండ్ ఇంకొక కార్డ్ కూడా ఉంది, స్ట్రాటజీ. ఓకే, స్ట్రాటజీ. సో మీ దగ్గర 2 ఆప్షన్స్ ఉంటాయి అక్టోబర్లో, చూసి డెసిషన్ తీసుకోండి. ఆ 2 డెసిషన్స్ కూడా మీకు ఐదర్ ఫైనాన్షియల్లీ అవ్వచ్చు, బికాస్ బాటమ్ ఆఫ్ ద డెక్ ఫైనాన్షియల్ బ్లాసమింగ్ అబండెన్స్ ఉంది కాబట్టి. అండ్ అట్ ద సేమ్ టైం ఆన్ అండ్ ఆఫ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది, జరిగిందే మళ్ళీ మళ్ళీ జరుగుతున్నట్టు మీకు అనిపిస్తుంది అక్టోబర్లో. అండ్ ఏంజల్ ఆఫ్ బ్యాలెన్స్ ఉంది, మీ లైఫ్లో ఏంజల్స్ బ్యాలెన్స్ అనేది తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు. అండ్ దిస్ ఇస్ అ పార్ట్ ఆఫ్ జర్నీ. ఓకే, ఇది మీ లైఫ్లో జరగాల్సింది కాబట్టి అలా ఉంది. అండ్ యా, త్రూ ఈ డెక్లో చూద్దాం వాట్ ఆర్ ఆల్ ద థింగ్స్ అనేది. October 1, 3, 5, 7, 9, 11, 13, 15, 17, 19, 21, 23, 25, 27, 29 and 31 will be the life. సో ఇన్ డీటెయిల్డ్ రీడింగ్ అండి ఇది అక్టోబర్ మంత్కి. సో నాకు ఫస్ట్ క్వశ్చన్ ఏంటిది అంటే, అక్టోబర్ మంత్లో కెరియర్ రిలేటెడ్ ఎలా ఉంటుంది అని చెప్పి. సో అక్టోబర్ మంత్ కెరియర్ రిలేటెడ్ మీకు చాలా ఎగ్జాషన్, చాలా టయర్డ్నెస్ ఉంటుంది, మీరు చాలా కష్టపడతారు. అండ్ ఫైనాన్షియల్లీ మీకు చాలా బాగుంటుంది. ప్రొఫెషనల్ ఫీల్డ్లో మీకు మంచి సక్సెస్ ఉంటుంది అక్టోబర్ మంత్ వాళ్ళకి, అక్టోబర్ ఈ పైల్ నెంబర్ వాళ్ళకి. అండ్ మీకు ఇన్ కేస్ మీ కెరియర్లో నాకు ఇంకా సక్సెస్ రాలేదు అని వెయిట్ చేస్తుంటే యూ విల్ డెఫినెట్లీ గెట్ సక్సెస్. ఓకే, న్యూ ఆపర్చునిటీస్ నాకు అంత ఎక్కువగా కనిపించట్లేదు, కానీ హైక్, ప్రమోషన్, ఫైనాన్షియల్ అబండెన్స్ ఆర్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఇది ఎక్కువగా కనిపిస్తుంది. యా, అండ్ ఎట్ ద సేమ్ టైం బాటమ్ ఆఫ్ ద డెక్లో కూడా చారియట్ అంటే ఓవర్కమింగ్ ఆబ్స్టికల్స్ అనమాట. ఓకే, అండ్ కెరియర్లో సక్సెస్, గ్రోత్ అండ్ నరిష్మెంట్ ఉంది, కానీ న్యూ ఆపర్చునిటీస్ కనిపించట్లేదు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీరు గవర్నమెంట్ జాబ్ చేస్తున్నా, ప్రైవేట్ జాబ్ చేస్తున్నా, మీకైతే మీ కెరియర్లో మంచి ఫైనాన్షియల్ అబండెన్స్ ఉంది, మంచి ఫైనాన్షియల్ ప్రాస్పెరిటీ ఉంది. మీరు ఏదైతే వర్క్ చేస్తున్నారో అది మీకు పాజిటివ్ అవుట్కమ్ అయితే తీసుకొని వస్తుంది. ఓకే, దిస్ ఈజ్ ఫర్ ప్రొఫెషనల్ ఇలానే ఉంచేద్దామా? ఓకే, వద్దులే. దిస్ ఇస్ ప్రొఫెషనల్ ఎనర్జీ. సో పర్సనల్లీ ఎలా ఉంది, ఇది చాలా ఇన్ డీటెయిల్ రీడింగ్ అండి. ఈరోజు వీడియో చాలా లాంగ్ వెళ్ళొచ్చు, నాకు ఎందుకో పీపుల్ ఆర్ వెయిటింగ్ ఫర్ ద గైడెన్స్ అనిపిస్తుంది. సో కెరియర్ రిలేటెడ్ మీకు 90% బాగుంది ఫర్ ప్రొఫెషనల్ కెరియర్. ఫర్ పైల్ 1, 1, 3, 5, 7, 9, 11, 13, 15, 17, 19, 21, 23, 25, 27, 29, 31 మీకు కెరియర్ చాలా బాగుంది. కెరియర్లో ఇష్యూస్ ఏం లేవు, బట్ న్యూ ఆపర్చునిటీస్ లేవు. మేబీ మీరు ట్రై చేసినా కానీ అవి వర్కౌట్ అవ్వకపోవచ్చు. ఓకే, అండ్ పర్సనల్ లైఫ్ ఎలా ఉంది, జస్ట్ ప్లీజ్ గైడ్. మరి జాబ్ లేని వాళ్ళకి ఏంటి మేడం, జాబ్ కోసమే మేము వెయిట్ చేస్తాం, న్యూ ఆపర్చునిటీస్ లేవు కదా అంటే, మీకు ఎలాగో అలా కొంచెం పాజిటివ్గా అయితే ఉంటుంది, కానీ ప్రెషరైజ్డ్గా అయితే ఉండదు. ఓకే, నౌ పర్సనల్ లైఫ్, రిలేషన్షిప్ లేకపోతే మ్యారీడ్ లైఫ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీ పర్సనల్ లైఫ్ ఎలా ఉంది. 1, 3, 5, 7, 9, 11. ఓకే, మీ పర్సనల్ లైఫ్లో థర్డ్ పార్టీ రిలేటెడ్ మీకు ఏమైనా ఇష్యూస్ జరుగుతుండొచ్చు బికాజ్ ఆఫ్ మ్యారేజ్. మీ ఇంట్లో చాలామంది మ్యారేజ్కి చెప్పేసి ఉండొచ్చు, లైక్ రిలేషన్షిప్లో ఉన్నాము, మేమిద్దరం మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నామని. బట్ మీ ఫ్యామిలీలో మీ మదర్ కానీ, ఎవరైనా ఫీమేల్ ఫిగర్, సిస్టర్ కానీ, లేకపోతే మీ పార్ట్నర్ మదర్ కానీ, మీ పార్ట్నర్ సిస్టర్ కానీ ఒప్పుకోకపోయి ఉండొచ్చు. అండ్ బికాస్ ఆఫ్ దట్ థింగ్స్ చాలా డిలే అవుతున్నాయి. మీ ఇద్దరికి మిస్కమ్యూనికేషన్స్ రావచ్చు ఇన్ ద అక్టోబర్ మంత్. అండ్ మీకైతే స్టెబిలిటీ ఉంటుంది, మీ ఇద్దరు కంపానియన్షిప్ ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. అండ్ యూ బోత్ విల్ బీ యువర్ కంపానియన్షిప్స్. ఓకే, అండ్ మిస్కమ్యూనికేషన్స్ వస్తే ఎమోషనల్ ఇంబ్యాలెన్సెస్ ఉంటాయి, మీరు మీ బౌండరీస్ని సెట్ చేసుకోండి. ఓకే, అండ్ అంటే మీ లైఫ్లో ఉన్న అప్డేట్స్, ఇది ఇలా జరుగుతుంది, అది అలా జరుగుతుందని వేరే వాళ్ళకి మనం చెప్పొద్దు. అలా చెప్తేనే మనకి ఈవిల్ ఐస్ అనేది ఫామ్ అవుతాయి. అండ్ మీరు జస్టిస్, మీకైతే జస్టిస్ జరుగుతుంది, బట్ మీరు కొంచెం బ్యాలెన్స్డ్గా ఉండాలి. ఓకే, మ్యారేజ్ అయితే పాసిబుల్ అవుతుంది, బట్ అక్టోబర్ మంత్లో మీకు కొంచెం
పర్సనల్ లైఫ్లో ఇష్యూస్ ఉన్నాయి. ఇన్ కేస్ మీరు మ్యారీడ్ అయితే మీరు ఒక మంచి ప్రెగ్నెన్సీ జర్నీని ఎంబార్క్ చేయొచ్చు అండ్ ప్రెగ్నెన్సీని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అక్టోబర్ మంత్లో. ఇన్ కేస్ మీరు మ్యారీడ్ అయితే, మీరైనా మీ వైఫ్ అయినా ఆర్ వాట్ ఎవర్. ఇన్ కేస్ మీరు మ్యారీడ్ కాదు అంటే మీకు మ్యారేజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి, బట్ మదర్లీ ఫిగర్ నుంచి ఇష్యూస్ వస్తాయి. అండ్ వన్ మోర్ థింగ్, చిన్న చిట్కా ఏంటిది అంటే మీరు మ్యారేజ్ అవ్వకపోయినా మీరు ఫిజికల్లీ ఎక్కువగా ఇన్వాల్వ్ అయితే జాగ్రత్త, బికాజ్ ఇక్కడ ప్రెగ్నెన్సీకి ఛాన్సెస్ ఉన్నాయి. యూజ్ యువర్ ప్రొటెక్షన్. ఓకే. అండ్ యా, ఇప్పుడు పర్సనల్ లైఫ్ ఎలా ఉంది అంటే ఓవరాల్లీ ఐ కెన్ గివ్ యూ 70% బాగుంది, బికాజ్ ఇక్కడ మీరు మీ పార్ట్నర్ ఇద్దరు సపోర్ట్ చేసుకుంటున్నారు కాబట్టి అంత మేజర్ ప్రాబ్లం ఉండదు. బట్ ఇన్ కేస్ మీరు ఇంట్లో చెప్పే టైం ఇదేనా, కరెక్టా కాదా అని మీరు డౌట్ఫుల్గా ఉంటే దీనికి పర్సనల్ రీడింగ్ అవసరం అండి. పర్సనల్గా చూస్తేనే నేను చెప్పగలను. బట్ ఇన్ జనరల్లీ ఇది ఓకే ఫేజ్, మరీ అంత మేజర్ కాదు, చెప్పగానే ఒప్పేసుకునేటట్టు కూడా లేదు. బికాస్ ఆఫ్ దర్ మదర్ కొంచెం డిలే అవుతూ ఉంటుంది. లైక్ లేదు మమ్మ నాకు టైం లేదు నేను చెప్పాలంటే యూ కెన్ గో అహెడ్, బట్ 70% పాజిటివ్ ఉంటుంది అని చెప్తా. ఓకే. నౌ హౌ ఈజ్ యువర్ హెల్త్? 1 3 5 7 9 11 13 15 17 19 21 23 25 27 29 31. How is your health in October month? Always pile one. గైజ్, మీ హెల్త్ అస్సలు బాగాలేదు. డూ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. మేజర్లీ ఇక్కడ ఫీమేల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ హెల్త్, వాళ్ళ మెంటల్ హెల్త్ అనేది బాగా ఎఫెక్ట్ అవుతుంది. లేదా మీ మదర్ ఎవరైతే ఆల్రెడీ హెల్త్ ఇష్యూస్లో ఉన్నారో ప్లీజ్ డూ టేక్ కేర్ ఆఫ్ దెమ్. బికాజ్ నాకు చాలా మేజర్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి. మేజర్లీ ఏమైనా ప్రాబ్లం వచ్చి ఉండొచ్చు, బట్ మనం దాన్ని నెగ్లెక్ట్ చేస్తాము. సో ప్లీజ్ డూ టేక్ కేర్. మెయిన్లీ వాళ్ళ మదర్ జోడియాక్ సైన్ వచ్చి పైసిస్, క్యాన్సర్, స్కార్పియో ఉంటే వాళ్ళు ఐదర్ సన్ సైన్ ఆర్ మూన్ సైన్, వాళ్ళు ఎక్కువగా టేక్ కేర్ తీసుకోవాలి మదర్ హెల్త్ గురించి. ఓకే. కొంచెం అన్స్టెబుల్గా ఉంటుంది, బట్ యా ఇట్స్ ఓకే. అండ్ ఇన్ కేస్ ఇది మదర్ హెల్త్ కాకపోతే మీ హెల్త్ గురించి ఎక్కువగా ఫోకస్ చేయండి. బికాజ్ నేను చెప్పాను కదా, మీరు మీ పర్సనల్ లైఫ్ని ఇంట్లో చెప్పడానికి ట్రై చేస్తుంటే బికాజ్ ఆఫ్ దాట్ పర్సనల్ లైఫ్ మీకు ఇంకా ఎక్కువ ఇష్యూస్ రావచ్చు. దానివల్ల మీరు ఆలోచించి హెల్త్ ఇష్యూస్ అనేవి రావచ్చు. ఇన్ కేస్ మీ జోడియాక్ సైన్ కూడా పైసిస్, క్యాన్సర్, స్కార్పియో అయితే దిస్ మెసేజ్ ఇస్ స్పెసిఫికల్లీ ఫర్ యూ ఓన్లీ. ఓకే. హెల్త్ ఎంతవరకు బాగుంది మ్యామ్ అంటే హెల్త్ మీకు 40% బాగుంది ఇన్ ద మంత్ ఆఫ్ అక్టోబర్. ఓకే. Yeah. And finances. 1 3 5 7 9 10 7 9 11 13 15 17 19 21 23 25 27 29 31. How will be your finances into October 2024? ఫైనాన్సెస్కి ప్రాబ్లం ఏం లేదు. యూ విల్ బీ హ్యావింగ్ అ వెరీ గుడ్ ఫైనాన్సెస్. మంచి, నేను చెప్పాను కదా మీ లైఫ్లో కెరియర్ గ్రోత్ కానీ సక్సెస్ కానీ చాలా బాగుంది. మీరు ఎంతైతే ఎఫర్ట్స్ పెడుతున్నారో అంతే అవుట్కమ్ మీకు వస్తుంది. బట్ ఇక్కడ చాలా ఎగ్జాషన్ అండ్ టైర్డ్నెస్ అండ్ మీరు యాక్షన్స్లో పెట్టడం అండ్ విత్ ద పేజ్ ఆఫ్ పెంటకల్స్ మీరు ఎంతైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అందులో నుంచి 80% అయితే మీ ఫైనాన్సెస్ బాగుంది. అండ్ ఇక్కడ మీరు ఎక్కడ లాస్ అవుతున్నట్టు అయితే నాకు అనిపించట్లేదు. ఫైనాన్షియలీ యు ఆర్ డూయింగ్ గుడ్, బట్ కన్ఫ్యూజన్లో మీరు ఎక్కువ ఖర్చు పెట్టేస్తారు. ఖర్చులు కొంచెం జాగ్రత్త. అండ్ మీరు ఎంతైతే ఎఫర్ట్స్ పెడుతున్నారో అంతే అవుట్పుట్ ఉంటుంది. ఫైనాన్సెస్లో ప్రాబ్లం ఏమి లేదు. ఇన్ కేస్ ఎవరైతే పార్ట్నర్షిప్స్లో ఉన్నారో వాళ్ళకి కొంచెం మిస్కమ్యూనికేషన్స్ రావచ్చు. సో మేక్ షూర్ కొంచెం మంచిగా మాట్లాడండి, మంచిగా ఇద్దరిని ఒకరినొకరు అర్థం చేసుకోండి పార్ట్నర్షిప్స్లో ఉన్న వాళ్ళు. ఓకే. యా, ఇది ఫైనాన్సెస్ గురించి. సో నా ఓవరాల్లీ మీకు అక్టోబర్ మంత్ ఎలా ఉంటుంది? ఓకే. ఓవరాల్లీ 1 3 5 7 9 11 13 15 17 19 21 23 25 27 29 31. ఓవరాల్లీ మీకు అక్టోబర్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం.
how this will be for October 1, 3, 5, 10, 11. జడ్జ్మెంట్ గైజ్ ఓవరాల్ ఇక్కడ ఎవరికైనా డివోర్స్ ఛాన్సెస్ ఉంటే, డివోర్స్ థింగ్స్లో ఉన్నారు, డివోర్స్లో చిక్కుకున్నారు, డివోర్స్ ఇంకా అవ్వట్లేదు, లేకపోతే డివోర్స్ ఒక 2-3 years నుంచి నడుస్తుంది అంటే అక్టోబర్ మంత్లో మీకు మేజర్ చేంజెస్ వస్తాయి డివోర్స్లో. ఐదర్ ఆ ప్రాసెస్ అనేది తొందరగా కంప్లీట్ అయిపోతుంది, లేదా మీరు మేజర్ డెసిషన్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ మీ లైఫ్లో కూడా ఒక దాని గురించి మేజర్గా మీరు డెసిషన్ తీసుకునే ఫేజ్లో ఉంటారు. అండ్ ఎమోషనల్ ఇంబ్యాలెన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అండ్ చారియట్, సిన్స్ మనం కెరియర్లో కూడా చూసాము, చారియట్ అంటే సక్సెస్ అయితే డెఫినెట్లీ ఉంటుంది. బట్ మూన్ అంటే మీరు ఎవరిది అప్డేట్ చేయకండి, అంటే మీ లైఫ్లో ఇది ఉంది అది ఉంది అని అప్డేట్ ఎవరికి చేయకండి, ఎందుకంటే జెలసీనెస్ ఎక్కువగా ఉంది. అండ్ యా ఎవరైతే మ్యారేజ్ ఎగ్జాక్ట్లీ థర్డ్ పార్టీ వాళ్ళ మదర్ వాళ్ళు వద్దంటారని చెప్పాను కదా. 2 of Swords is cheating card, Queen of Swords is 2 of Wands is cheating card, Queen of Wands is a third party card. అండ్ ఇక్కడ King of Pentacles, Queen of Pentacles అంటే కపుల్ కార్డ్స్. ఓకే, సో మ్యాక్సిమం ఈ మంత్లో ఎవరికైతే మ్యారేజ్ అలయన్సెస్ చూస్తున్నారో మ్యారేజ్ ప్రపోజల్ ఫిక్స్ అవ్వడానికి కానీ, లేకపోతే మీది డైరెక్ట్ మ్యారేజ్ కానీ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అండ్ హియర్ ఇన్ కేస్ మీరు ఆల్రెడీ మ్యారీడ్ అయితే దెర్ విల్ బీ సమ్ థర్డ్ పార్టీ ఇష్యూస్ అని అర్థం, బట్ యూ విల్ గెట్ సక్సెస్ ఫర్ షూర్. సో అక్టోబర్ మంత్లో మీకు ఓవరాల్ ఎంతవరకు పర్సెంటేజ్ బాగుంది అంటే 90% బాగుంది. ఎవరైతే అబ్రాడ్ వెళ్ళాలి అనుకుంటున్నారో వాళ్ళు కూడా అబ్రాడ్కి వెళ్తారు. ఎవరైతే సిఏ ఎగ్జామ్స్ కానీ, లేకపోతే గవర్నమెంట్ ఎగ్జామ్స్ కానీ, లేకపోతే కెరియర్ లైఫ్లో సక్సెస్ రావాలి అని వెయిట్ చేస్తున్నారో వాళ్ళకు కూడా ఛాన్సెస్ ఉన్నాయి. లైక్ వాళ్ళకి కూడా ఒక మంచి గుడ్ న్యూస్, గుడ్ సర్ప్రైజ్ ఉంటుంది. అండ్ చాలామంది స్పిరిచువల్లీ అవేకన్ అవుతారు. మీరు చాలా ట్రెడిషనల్గా, లేదంటే ట్రెడిషన్స్కి, మీ రూట్స్కి ఎక్కువ క్లోజ్ అవుతూ ఉంటారనమాట. ఓకే, అండ్ యా సో ఇది మీ అక్టోబర్ మంత్ ఇలా ఉండబోతుంది. సో దానికి ఏంజల్స్ మీకు గైడెన్స్ ఏమి ఇస్తున్నాయి? పైల్ నెంబర్ 1, 3, 5, 7, 9, 11, 13, 15, 17, 19, 21, 23, 25, 27, 29 and 31 మీకు ఏంజల్స్ గైడెన్స్ ఏంటి? File number 1. ఓకే, ట్రస్ట్, ఆపర్చునిటీ. ఎవరైతే ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి మాత్రం ఆపర్చునిటీ వస్తుంది. ఎవరైతే ఆన్సర్ అడిగారో ఇట్ ఈస్ ఎస్ అండ్ విత్ ఇన్ ఫ్యూ మంత్స్, బట్ ఒకవేళ అది మళ్ళీ రావాలంటే మళ్ళీ వస్తుంది. బికాస్ అది ఫ్లాప్ అప్ అయినా కానీ ఇట ఉల్టా తిరగలేదని నేను తీసుకోలేదు. ఓకే, వాట్ ఈస్ ఏంజల్స్ గైడెన్స్ for this October for pile 1? Don't stop. Yes, within the next few weeks. Okay, and just please guide me. లుక్ ఫర్ అ సైన్. యాక్చువల్లీ ఏంజల్స్ మీతో కమ్యూనికేట్ అవుతున్నాయి. ప్లీజ్ డూ లుక్ ఫర్ అ సైన్, బీ అసర్టివ్. ఇందాక కూడా నేను మూన్ కార్డ్లో చెప్పిన మీరు ఈ సర్కిల్లోనే ఉండాలి. ఈ సర్కిల్ బయట ఎగిరారు అనుకోండి, అందరికీ మీరు ఏమేమి చేస్తున్నారు అనేది తెలిసిపోతుంది. మీరు ఏమేమి చేస్తున్నారు అని తెలిసినప్పుడు దే విల్ గెట్ అలర్ట్, అరే వీడు ఇంత సంపాదిస్తున్నారు, వీనికి ఆపర్చునిటీస్ వస్తున్నాయి, నేను కూడా చేయాలి అని చెప్పి. ఓకే, సో దిస్ ఈస్ ద రీజన్, దిస్ ఈస్ వాట్ ఐ కెన్ సీ హియర్. అక్టోబర్ మంత్ ఫర్ పైల్ నెంబర్ 1 ఇట్ ఈస్ ఆల్మోస్ట్ పాజిటివే, నెగిటివ్గా ఏం లేదు, అంతా పాజిటివే. హెల్త్ కూడా బాగుంది, వెల్త్ కూడా బాగుంది, సక్సెస్ ఉంది, ఎవ్రీథింగ్ ఈజ్ పాజిటివ్. బట్ పర్సనల్ లైఫ్లోనే కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, డూ చెక్ దట్. ఓకే, అండ్ పర్సనలైజ్డ్ చిట్స్ చూస్తున్నాను అనమాట. 1 minute.
ఈ పర్సనలైజ్డ్ చిట్స్లో మీ నంబర్ అంటే ఇది ఎక్కువగా 98% ఆర్ 100% యాక్చువల్లీ అందరికీ రెజనేట్ అవుతుంది. ఇంకా ఈ చిట్స్లో వచ్చిన వాళ్ళది ఇంకా ఎక్కువ, బికాస్ ఇంతమందిలో లక్కీ డ్రా తీసినట్టు ఉంటుంది కదా, అందుకు అదో జస్ట్ క్యూరియాసిటీ. ప్లీజ్ గైడ్. నా చేతిలో ఒకటి ఉంది. ఫైవ్ 14 23 ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రెడ్, ఇప్పుడు ఎవరైతే వేసుకున్నారో వాళ్ళకి వర్గో జోడియాక్ సైన్, అక్వారియస్ జోడియాక్ సైన్. వర్గో అంటే కన్యా రాశి, జెమినై, లిబ్రా, అక్వారియస్. అక్వారియస్ అంటే అబ్బా ఒకసారి గూగుల్లో చూడరా అక్వారియస్ ఏంటి అనేది. 5555 1 10 19 and 28 and 6 15 24 8888 4 22 13 Pisces. ఓకే, పైసీస్ అంటే మీనరాశి, వర్గో అంటే కన్యారాశి, అక్వారియస్ అంటే కుంభరాశి. ఓకే, అండ్ స్కార్పియో అంటే వృశ్చిక రాశి. నేను రీడింగ్లో కూడా చెప్పిన స్కార్పియో మీ మదర్ సైన్ కానీ మీ సైన్ కానీ ఉంటుంది అని. డిఓబి 2 11 20 and 29 అండ్ 11 11 77 777. సో ఈ ఏంజల్ నెంబర్స్ ఎవరైతే కనిపిస్తున్నాయో వాళ్ళకి. సో గైడ్స్ రీడింగ్ అయితే చాలా పాజిటివ్ ఉంది. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకు మేజర్లీ కెరియర్లో సక్సెస్ ఉంది అక్టోబర్ 2024లో, గవర్నమెంట్ జాబ్ ఉంది, అండ్ మీ ఫ్యామిలీకి లవ్ మ్యారేజ్ యాక్సెప్టెన్స్ ఉంది. ఆర్ మీ ఫ్యామిలీ త్రూ ఏదైనా అంటే మీ మ్యాటర్ని ఎలా చెప్పాలి అని భయపడుతుంటే అదే ఆటోమేటికలీ అక్టోబర్లో బయటకు వస్తుంది. ఓకే, అండ్ పీపుల్ విల్ డెఫినెట్లీ అగ్రీ ఫర్ యూ. కానీ కొంచెం గొడవలు ఫైట్స్ అవుతున్నాయి, కొంచెం తట్టుకుంటే సరిపోతుంది. ఓకే, యా, దిస్ ఇస్ వాట్ గైస్. ఇన్ కేస్ మీకు ఏమైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే ప్లీజ్ డూ పింగ్. ఎందుకంటే ఇది జనరల్ రీడింగ్. ఎంతమందికి చాలా మంది చూస్తారు నా వీడియోస్, సో అందరికీ రిజనేట్ అవ్వాలి అని కాదు, అండ్ ఉన్నాయన్నీ మీకే జరుగుతాయని కాదు. సో డోంట్ ప్యానిక్, జస్ట్ మెసేజెస్ పర్సనలీ. అండ్ గైస్ ఏ టైంలో పడితే ఆ టైంలో కాల్ చేయకండి, మేమే చూసి రిప్లై ఇస్తాం. నేను అండ్ ఐల్ బి అవైలబుల్ ఓన్లీ ఫ్రమ్ 10 AM to 7 PM మాత్రమే. అండ్ మిగిలింది మా టీమ్ మెంబర్స్ వాళ్ళు చూసుకుంటారు అనమాట. ఓకే, అండ్ యా, దిస్ ఈజ్ వాట్ ఐ వాంటెడ్ టు టెల్ యూ. అండ్ 2 daysకి మళ్ళీ నేను ఇంకొక వీడియో అప్లోడ్ చేస్తా అంతే. థ్యాంక్ యూ సో మచ్ పైల్ 1. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎంప్రెస్ ఛానల్ 3355. అయితే పైల్ 1 అయితే అయిపోయింది. పైల్ 1కి అక్టోబర్ చాలా బాగుంది. లైక్ ప్రొఫెషనల్ లైఫ్ కానీ పర్సనల్ లైఫ్లో కొన్ని డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. ఇట్స్ ఎవ్రీథింగ్ సో స్మూత్. అలాగే పైల్ 2 2 4 6 8 10 12 14 16 18 20 24 22 26 28 and 30 మీకు ఎలా ఉంది అనేది చూద్దాము. సో బిఫోర్ దాట్, ఇది జనరల్ రీడింగ్. ఏది రెజనేట్ అయితే అది మాత్రమే తీసుకోండి. అండ్ స్పెల్ జార్స్, క్యాండిల్ స్పెల్స్, క్రిస్టల్ బ్రేస్లెట్స్ ఇవన్నీ అవైలబుల్లో ఉన్నాయి. అండ్ పర్సనల్ రీడింగ్స్ కూడా ఉన్నాయి అన్నమాట. బట్ చాట్స్ మాత్రమే అవైలబుల్. కాల్స్ కొద్ది రోజులు హోల్డ్ చేసినాం. అండ్ యా, సో ఈ వీడియో వచ్చేసి అక్టోబర్ మంత్లో మీరు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, మీ లైఫ్లో మిరాకల్స్ ఏం జరగబోతున్నాయి, అసలు ఎలా ఉంటుంది అనేది ఈ రీడింగ్ అన్నమాట.
ఓకే. Guys, please be positive. Okay. And yeah, ఎవరైనా హోల్సేల్ కానీ లేకపోతే క్రిస్టల్ బ్రేస్లెట్స్, హీలింగ్ క్రిస్టల్స్ ఎవరైనా బిజినెస్ చేయాలి అనుకుంటున్నారు అంటే మీకు హోల్సేల్ కూడా మేము ఇస్తాము. అండ్ యా 2 4 6 8 10 12 14 16 18. Yeah, where's October month? ఓకే, సూపర్. ద సన్ స్ట్రాంగ్ వార్నింగ్. అయితే పైల్ 2 వాళ్ళకి కరెంట్లీ థింగ్స్ ఏం బాగాలేవు. అది పర్సనల్ లైఫ్లో కానీ ప్రొఫెషనల్ లైఫ్లో కానీ వాట్ ఎవర్ ఇట్ ఇస్ చాలా పెద్ద మేజర్ సెట్ బ్యాక్, మేజర్లీ ఒక టాక్సిక్ సిచ్యువేషన్, లేకపోతే రిలేషన్షిప్లోంచి వెళ్ళిపోవడం, బ్రేకప్ అయిపోవడం, లేకపోతే జాబ్లో నుంచి వెళ్ళిపోవడం, లేకపోతే మీ చిన్నప్పటి ఫ్రెండ్స్ నుంచి దూరం అయిపోవడం, ఫ్యామిలీ మెంబర్స్లో మీకు అంత మంచి అప్రిషియేషన్ రాకపోవడం, ఇట్లాంటివి ఉన్నాయన్నమాట. సో ఇది కంప్లీట్లీ మీరు ఒక స్పిరిచువల్ జర్నీలో ఉన్నారు. మీరు థింగ్స్ని లెట్ గో చేస్తున్నారు. మీరు ఆ థింగ్స్ నుంచి వాక్ అవే అవ్వడానికి ట్రై చేస్తున్నారు. అండ్ రీసెంట్లీ స్టార్మ్ వార్నింగ్. అండ్ ఇప్పుడు కూడా కరెంట్లీ ఐ ఫీల్ థింగ్స్ కొన్ని బాగాలేదు. బట్ October 1st వీక్ నుంచి మీ లైఫ్ చాలా మేజర్ షిఫ్ట్ తీసుకుంటుంది. అండ్ ఇన్ని రోజులు మీరు యాక్షన్ తీసుకోలేదు కదా, October 1st వీక్ రోజు మీరు యాక్షన్ తీసుకుంటారు. అండ్ మీరు స్పిరిచువల్ జర్నీలో ఉన్నారు కాబట్టి మీకు థింగ్స్ అన్నీ చాలా పాజిటివ్గా ఉంటాయి. మీరు ఇప్పుడు ఎంతైతే కష్టపడుతున్నారో ఇన్ ద అప్కమింగ్ 1 or 2 వీక్స్లో మీరు అంతా హ్యాపీగా, అంత మంచిగా ఉంటారనమాట. ఓకే, లైక్ లెవెలింగ్ అప్. నాకే ఎందుకు మ్యామ్ ఇట్లా, అట్లేం లేదు, ఇట్స్ కంప్లీట్లీ గుడ్. ఓకే, మీరు బాగా ఆలోచిస్తారు ఇన్ కేస్ మీరు మేల్ అయితే. బట్ యాక్షన్ టేకింగ్ ఈజ్ మచ్ మోర్ ఇంపార్టెంట్ అండి. మీరు యాక్షన్ తీసుకోకుండా ఎన్ని రోజులు ఉన్నా కానీ ఇంతే. యాక్షన్ తీసుకొని మీకు సర్వ్ అవ్వండి, మీరు అక్కడ నుంచి వాక్ అవే అయిపోవాలి. అండ్ మీకైతే సన్ కెరియర్లో కానీ లేకపోతే ప్రొఫెషనల్ ఫీల్డ్లో కానీ హైక్ కానీ ఆర్ ప్రమోషన్ కానీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో డీటెయిల్ రీడింగ్ అనేది ఫస్ట్ మనం కెరియర్కి చూద్దాం. అక్టోబర్ మంత్లో మీకు కెరియర్ ఆర్ జాబ్, అది గవర్నమెంటా ప్రైవేటా, అసలు అది ఎలా ఉండబోతుంది పైల్ 2 వాళ్ళకి. సో మీ మేనేజర్ ఒకవేళ ఫీమేల్ అయితే, మీ హెడ్ ఒకవేళ ఫీమేల్ అయితే తనతో కొన్ని మిస్కమ్యూనికేషన్స్ జరుగుతాయి. ఆర్ యునో మీకు తనకి ఏదైనా ఎమోషనల్ ఇంబ్యాలెన్సెస్ ఉంటే జనాలు మీ ఇద్దరి గురించి గాసిప్స్ కానీ, మీ ఇద్దరి మధ్యలో ఏం లేకపోయినా, ఇన్ కేస్ ఆపోజిట్ జెండర్ అయితే మీ మేనేజర్ ఫీమేల్ అయ్యి మీరు మెయిల్ అయినా కానీ ఏమైనా లింకప్స్ పెట్టడానికి ఛాన్సెస్ ఉంటాయి, రూమర్స్ క్రియేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ మీరు కెరియర్లో చాలా బాగా గ్రో అవుతారు. పార్ట్నర్షిప్స్ లో స్టార్ట్ చేద్దాం కెరియర్ అనుకున్న వాళ్ళది కూడా బాగుంటుంది. మీకు మంచి న్యూ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఎవరైతే కొత్త జాబ్, కొత్తగా స్టార్ట్ చేయాలి, కొత్త వెంచర్, లేకపోతే కొత్త బిజినెస్ ప్రపోజల్, లేకపోతే పార్ట్నర్షిప్లో జాయిన్ అవ్వాలి అనుకుంటుంటే వాళ్ళకి హైలీ పాసిబుల్. ఎస్. సో సారీ, నాకు ఒక కాల్ వచ్చింది. యా, సో ఎందులో ఇన్వెస్ట్ చేయకండి. ఇన్ కేస్ మీది బిజినెస్ అయితే డోంట్ ఇన్వెస్ట్ ఎనీథింగ్. కొంచెం లాసెస్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తారు ఇన్వెస్ట్ చేస్తే ఈ టైం పీరియడ్లో, లేదా అక్టోబర్ మంత్లో, లేదా కొత్తగా ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటుంటే వాళ్ళకి. బట్ మీ కెరియర్ మాత్రం గ్రోత్ ఉంది. ఇట్ ఈస్ 80% ఓకే ఫర్ యువర్ కెరియర్. అది బిజినెస్ అయినా కానీ, అది జాబ్ అయినా కానీ. ఆ న్యూ ఆపర్చునిటీస్ అయితే మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ కూడా హైలీ పాసిబుల్. ఓకే, సో కెరియర్ బాగుంది. కెరియర్ ఎంతవరకు బాగుంది? 70% బాగుంది. సో పర్సనల్ లైఫ్ ఎలా ఉంది మీకు? పర్సనల్ లైఫ్లో మీకు మీరు ఏదైతే కష్టపడ్డారో, ఎంతైతే ఎఫర్ట్స్ పెట్టారో మీ రిలేషన్షిప్లో కానీ, మీ ఫ్యామిలీ లైఫ్లో కానీ, మీరు మీ ఫ్యామిలీకి ఏదైతే ఇచ్చారో అది చాలా
మటుకు రికగ్నైజ్ అవుతుంది. అండ్ మీ మేనిఫెస్టేషన్స్ పర్సనల్ లైఫ్ గురించి ఏదైతే చేస్తున్నారో 100% ట్రూ అవుతాయి. అండ్ మీ విష్ ఫుల్ఫిల్మెంట్ ఒకటి ఉంది అక్టోబర్ 2024లో. అండ్ కొన్ని గొడవలు ఉంటాయి ఫ్యామిలీలో. ఇక్కడ ఎంగేజ్మెంట్ వైబ్స్ కూడా వస్తున్నాయి. ఎంగేజ్మెంట్ ఆర్ మ్యారేజ్ ఫిక్సింగ్. ఎంగేజ్మెంట్ ఉంది ప్రాబబ్లీ అక్టోబర్లో. నాకు తెలీదు మీది ఆల్రెడీ ఫిక్స్ అయిపోయిందా లేదా అనేది. బట్ ఇక్కడ చాలా స్ట్రగుల్ అయితే సక్సెస్ వస్తుంది. సక్సెస్ వస్తే మీకు వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వస్తుంది. గాట్ ఇట్ కదా. ఇప్పుడు మీరు 7 of Wands ఫేజ్లో ఉన్నారు. సో 7 of Wands బయటికి వస్తే 6 of Wands ఉంటుంది. ఓకే ఫైన్. సో మీరు ఎక్కువ వర్కౌట్ చేస్తే మీ పర్సనల్ లైఫ్లో చాలా మంచి గ్రోత్ ఉంటుంది. కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంది, ఓవర్ థింకింగ్ ఉంటుంది, జనాలతోటి గొడవ పడడం ఉంటుంది. అది పర్సనల్ లైఫ్, మ్యారీడ్ లైఫ్లో కూడా అవ్వచ్చు. ఓకే, మీ మ్యారీడ్ లైఫ్లో ఇష్యూస్ ఉన్నా కానీ అవి కొంచెం ఒక 2 weeks వరకు అట్లనే ఉంటాయి. మీకు ఏది ఉన్నా కానీ విష్ ఫుల్ఫిల్మెంట్ అనేది ఉందన్నమాట. అండ్ మీ మేనిఫెస్టేషన్స్ ఏవైతే ఉన్నాయో ఫుల్ఫిల్ అవుతున్నాయి. అండ్ 3 of Cups అంటే ఇక్కడ రీయూనియన్. ఎవరైతే రీకాన్సిలియేషన్ వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి కూడా పాసిబుల్ అవుతుంది. అండ్ ఇన్ కేస్ మీరు అమ్మాయి అయితే రీయూనియన్ అబ్బాయి సైడ్ నుంచి వస్తుంది, రీకన్సిలేషన్ అబ్బాయి సైడ్ నుంచి వస్తుంది. లేదా మీరే మెయిల్ అనుకో, మీరే అబ్బాయి అనుకో, మీరే రీకన్సైల్ అవ్వడానికి మీ పార్ట్నర్ దగ్గరికి వెళ్తారనమాట. సో మ్యాక్సిమం అంతా బాగుంది. పర్సనల్ లైఫ్లో కొంచెం హెల్త్ ఇష్యూస్ లేదా మనీ ఎవరికైనా ఫ్రెండ్స్కి ఇస్తే వాళ్ళు ఇవ్వకపోవడం ఇలాంటివి ఉన్నాయన్నమాట. జస్ట్ టేక్ కేర్. పర్సనల్ లైఫ్ ఒక 80% బాగుంది. బట్ మేజర్లీ ఇక్కడ మీకు విష్ ఫుల్ఫిల్మెంట్ జరుగుతుంది కాబట్టి అంత డిఫరెన్స్ ఉండదన్నమాట. ఓకే, ఇది పర్సనల్ లైఫ్. ఇప్పుడు మనం హెల్త్ అండ్ ఫైనాన్సెస్ 2, 4, 6, 8, 10, 12, 14, 16, 18, 20, 24, 22, 26, 28 and 30. How will be your health? ఎస్, మీ హెల్త్లో కొంచెం మైనర్లీ ఆర్ మెంటల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. లైక్ యాంగ్జైటీ, డిప్రెషన్, లేకపోతే మైగ్రేన్స్, ఇట్లా మైనర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అందులో నుంచి మీరు డెఫినెట్లీ ఓవర్కమ్ అవుతారు. చారియట్ ఈజ్ అ ఓవర్కమింగ్ కార్డ్. అండ్ మళ్ళీ ఇక్కడ రీకన్సిలియేషన్ అవ్వడం వల్ల మీకు ఏవైతే హెల్త్ ఇష్యూస్ ఉన్నాయో అవి కూడా కంప్లీట్లీ క్యాన్సిల్ అవుట్ అయిపోతాయి. అండ్ మీరు మెంటల్గా కానీ లేకపోతే బాడీ పరంగా కానీ చాలా మంచిగా మూవ్ అవుతారనమాట. ఓకే, ఇప్పుడు ఇన్ కేస్ కరెంట్లీ ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే అవి 7 daysలో ఆర్ 10 daysలో మీకు క్లియర్ అవుట్ అవుతాయి. సెవెన్ డేస్ టు 10 daysలో క్లియర్ అవుట్ అవుతాయి. యా, ఇన్ కేస్ ఏం లేవు మా అమ్మకి హెల్త్ ఇష్యూస్ అంటే జస్ట్ లైక్ దాట్, అంటే స్ట్రెస్ కానీ లేకపోతే పనులు తొందరగా చేసి ఆ అలసట ఉంటుంది కదా, అది ఉందన్నమాట. హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లం ఏమీ లేదు. సో ఇప్పుడు మిగిలింది ఫైనాన్సెస్. ఎగ్జాక్ట్లీ, నేను మీకు ఇందాక ఏం చెప్పినా, మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేయొద్దు. ఇన్ కేస్ ఇన్వెస్ట్ చేస్తే మీకు లాస్ వస్తుంది. ఇన్వెస్ట్ చేయకుండా ఆల్రెడీ ప్రీవియస్ మంత్లో ఇన్వెస్ట్ చేసిన దాన్ని రన్ చేసుకోవచ్చు. బట్ ఇప్పుడు కొత్తగా ఇన్వెస్ట్ చేయొద్దు. ఓకే, ఇన్వెస్ట్ చేస్తే మీకు ఖచ్చితంగా మనీ మీరు అనుకున్నట్టు రావు అండ్ మీరు అనుకున్న ప్రకారంలో వెళ్ళదు. బట్ మీరు ఇన్వెస్ట్ చేయడం తప్పితే నార్మల్గా ఇన్వెస్ట్ చేయకుండా మీకు డబ్బులు వస్తాయి. అయినా మీకు స్టెబిలిటీ ఉంటుంది. ఈ మంత్ మొత్తం మళ్ళీ సక్సెస్ ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం ఫైనాన్సెస్లో సక్సెస్ ఉంది. అండ్ ఫైనాన్షియల్లీ త్రూ కూడా మీది ఏదైనా విష్ ఫుల్ఫిల్మెంట్ ఉంటే అది సక్సెస్ఫుల్లీ ఫుల్ఫిల్ అవుతుందన్నమాట. నా ఓవరాల్లీ ఎలా ఉంది అక్టోబర్ మంత్? ఫైల్ 2 4, 6, 8, 10, 12, 14, 16, 18, 20, 24, 22, 26, 28 and 30. 2, 4, 6, 8 overall for October 2024. Overall October 2025. ఎగ్జాక్ట్లీ, ఓవరాల్లీ మీకైతే చాలా బాగుంటుంది. స్టార్మ్ వార్నింగ్ అనేది మీకు ప్రీవియస్ మంత్లో జరిగి ఉంటుంది. బట్ ఇప్పుడు కరెంట్లీ మీకు
వావ్! మ్యారేజ్ వైబ్సే వస్తున్నాయి నాకు. మ్యారేజ్ ఈజ్ హైలీ పాసిబుల్. మేబీ మీ డిజైర్డ్ పార్ట్నర్తో కానీ, మీరు లవ్ మ్యారేజ్ అయినా కానీ పాసిబుల్ అవుతుంది. బికాజ్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఇక్కడ మీకు హెల్ప్ చేస్తున్నారు కాబట్టి. అండ్ మీరు ఏదనుకుంటే అది మీ కిస్మత్ ఏమంటారో, మీ తలరాత అనేది ఇట్లా 360 degrees తిరుగుతుంది కాబట్టి. అండ్ మ్యారేజ్ అయితే హైలీ పాసిబుల్ అండి ఇక్కడ మీకు. ఓవరాల్లీ మీకు మనీ ఉంది, మ్యారేజ్ ఉంది, ఎమోషనల్లీ మీరు మీ హస్బెండ్ని కానీ మీ పార్ట్నర్తో కానీ మంచి కనెక్షన్ ఏర్పడుతుంది. బట్ ఓవర్ థింకింగ్ అండ్ ఇమోషనల్లీ ఏదో ల్యాక్ అవుతుంది, ఏదో లో అవుతుంది అన్న థాట్లో మీరు ఉండొచ్చు. బట్ దట్ ఈస్ ఓన్లీ ఫర్ షార్ట్ టర్మ్. చాలా ఎగ్జాషన్ అండ్ టైర్డ్నెస్ని మీరు క్రాస్ చేసి వస్తారనమాట. అండ్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అంటే మీకు చాలా మంచి గుడ్ న్యూసెస్ ఉంటాయి. సో ఇదన్నమాట పైల్ 2 ఫర్ అక్టోబర్ మంత్. ఓకే, విని ఎలా అనిపించింది చూసి నాకు చెప్పండి కింద కమెంట్స్లో. మీరు క్లైమ్ చేయండి. అండ్ ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. అండ్ పర్సనల్ రీడింగ్స్కి మాత్రం మెసేజ్ చేయండి. దీని గైడెన్స్ ఏంటి పైల్ 2, మీ గైడెన్స్ ఏంటి? ద సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్. ఈమె ఏదో చెప్తుంది, ఈమె చెప్పినవి నాకు ఎప్పుడూ అవ్వలేదు, లేకపోతే ఈమె ఏదో చెప్తుంది అని ఎవరికైతే అనిపిస్తుందో, ఇఫ్ యూ బిలీవ్ ఓన్లీ హ్యాపెన్. మీరు నన్ను బిలీవ్ చేయకుండా, లేకపోతే యూనివర్స్ గైడెన్స్ బిలీవ్ చేయకుండా ఉంటే అది అవ్వదు కదా. మనకేం కావాలో అదే మనకి యూనివర్స్ ఇస్తుంది అనమాట. సో జస్ట్ వెయిట్. ఇది రైట్ టైం కాదు, బట్ విత్ ఇన్ నెక్స్ట్ ఫ్యూ మంత్స్లో అవుతుంది. ఇఫ్ యూ బిలీవ్, ఇట్స్ అప్ టు యూ. అండ్ వెయిట్ అని ఉంది, అండ్ రెడీ, యు ఆర్ రెడీ అని ఉంది. సో టేక్ ఇట్ హౌ రెజనేట్స్. అంటే ఇన్ కేస్ మ్యామ్ అంతా రెడీ మ్యామ్, నేను జస్ట్ యాక్షన్ ఈజ్ లాకింగ్ అంటే యాక్షన్ తీసుకోండి. అండ్ అంతా రెడీ ఉంది అయినా కానీ నేను ట్రై చేస్తున్నా కానీ థింగ్స్ వర్కౌట్ అవ్వలేదు అంటే యూనివర్స్ వాంట్స్ యూ టు వెయిట్. బట్ వెయిట్ చేసినా రెడీగా ఉన్న వాళ్ళకి అప్కమింగ్ నెక్స్ట్ ఫ్యూ మంత్స్లో అయితే వర్కౌట్ అవుతుంది. వాట్ ఎవర్ ఇట్ ఇస్. పైల్ 1 అండ్ పైల్ 2 అక్టోబర్ మంత్లో దిస్ ఇస్ అ హ్యూజ్ మ్యారేజ్ మేనిఫెస్టేషన్స్ ట్రూ అవుతున్నాయి. అండ్ డెస్టినీ, లవ్ మ్యారేజ్, పేరెంట్స్ యాక్సెప్టెన్స్ చాలా బాగుంది. ఇవి ఎక్స్ట్రా చిట్స్ అనమాట. ఇన్ కేస్ నేను చెప్పిన బిలీవ్ చేయకపోతే ఇట్లా లక్కీ డ్రా వేసినప్పుడు మీద వస్తే ఓకే మనం చెప్పింది కరెక్టే అని మీకు అనిపిస్తుంది కదా. సో దట్ ఈస్ వై, అందుకే ఇదన్నమాట. 7/16/25 either date of birth or life path. 9/18/27, 5555, Gemini, 6/15/24. Okay, 6/15/24, 1/10/19/28, 6666 and 4444. జెమినై అంటే మిథున రాశి అంతేనా? ఎల్లో కలర్ ఎవరైతే వేసుకున్నారో వాళ్ళకి కూడా, క్రీమిష్ ఎల్లో కూడా, ఎనీ డార్క్ కలర్స్ లైక్ మ్యారోన్, పర్పుల్, బ్లాక్ ఇట్లా. ఏరీస్, లియో, సాజిటేరియస్ 3, 12, 21 and 30. అండ్ లీబ్రా అంటే తులారాశి, అండ్ పైసెస్ అంటే మీనరాశి, క్యాన్సర్ అంటే కర్కాటక రాశి. సో ఈ వీళ్ళకి హైలీ రెజనేట్ అవుతాయి. మీరు బిలీవ్ చేస్తే తప్పకుండా నేను చెప్పింది జరుగుతుంది. ఇన్ కేస్ మీకు ఇందులో కూడా ఇష్యూస్ ఉన్నాయంటే ప్లీజ్ డూ పింగ్ మీ. నేను నమ్మొచ్చా అని నమ్మొద్దా అంటే నేను నా డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్, వాట్సాప్ ఛానల్ లింక్ ఇస్తాను. ప్లీజ్ డూ జాయిన్ దేర్. అండ్ ఇన్స్టాగ్రామ్లో నేను రివ్యూస్ పెట్టాను, ఒకసారి ఆ రివ్యూస్ చూడండి. అందరిలాగా నేను మనీ తీసుకున్నాక ఇట్లా అదే చేయలేను. నేను
ఓకే. సో, అందుకే జెన్యూన్‌లీ ఫస్ట్ నా దగ్గరికి వచ్చిన వాళ్ళని గూడా నేను మనీ ఎంత పే చేయాలని అడిగితే, నాకు మనీ కాదు ఫస్ట్ సిట్యుయేషన్ చెప్పు. ఆ సిట్యుయేషన్ నేను సెట్ చేసేయగలిగితే నేను నీ దగ్గర మనీ తీసుకుంటా. దట్ ఈస్ వాట్ ఐ కెన్ టెల్ యూ. అందుకే క్యాండిల్ స్పెల్‌లో గూడా చాలామంది ష్యూరిటీ అడుగుతున్నారు. బయట వాళ్ళు 100% ష్యూరిటీ ఇస్తారు. బట్ అవి జరగవు. మాక్సిమం జరగవు. అంటే జనాలు బయట నుంచి వచ్చి నాకు చెప్తారు, "మ్యామ్ ఇట్లా షూరిటీ ఇచ్చారు. నేను అందుకే చేశాను. మళ్ళీ నాదే తప్పు అంటున్నారు. నువ్వు ఇది చేసావు, నువ్వు అది చేసావు, నువ్వు ఇట్లా చేయొద్దు" అని అంటారంటే వాళ్ళు అంతే. వాళ్ళు ఏదో ఒకటి చెప్తారు. సో, ఎవరి దగ్గర స్పెల్ తీసుకుంటున్నాం ఏంటి అనేది అన్నీ చూసుకోండి. చాలా స్కామ్ జరుగుతుంది ఈ మధ్య ఈ టారో రీడింగ్‌లో కూడా. ప్లీజ్ మీరు క్రాస్ చెక్ చేసుకొని దెన్ మీరు ఎవరి త్రూ అయినా వెళ్ళండి. ఓకే. యాహ్! థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ మనం 2 డేస్‌కి వేరే వీడియో అప్లోడ్ చేద్దాము. అంటిల్ దెన్ బాయ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ సబ్స్క్రిప్షన్స్ చాలా తక్కువైనాయి. ప్లీజ్ డూ షేర్ ద వీడియో, షేర్ ద ఛానల్. థ్యాంక్ యూ.